కళ్యాణి, ఇంతకుముందు కాలబట్టి, పంచరత్న, బంగారు గులాబీ ఇవి అందరికీ తెలుసు. ఇది చాలా సంవత్సరాల నుంచి పండిస్తూ దాంతో బొమ్మలు వేస్తున్నా. ఈ సంవత్సరం 5 రకాలు సేకరించడం జరిగింది. ఇంకోటి గ్రీన్ బ్లాక్ జపానిక్ రైస్, జపాన్ దేశపుది కూడా కొంచెం సగం కలర్ ఉంటుంది, అంటే ఆకుల కంచులకి కలర్ ఉంటుంది. అటువంటి రకాలు అన్నీ పోయడం జరిగింది. కొత్తగా ఏమున్నాయంటే చికిలా కోయల ఒకటి కొత్తగా సేకరించడం జరిగింది. ఆ బియ్యం తింటే రాళ్ళు అయిన వాళ్ళు కూడా రాళ్ళు కరిగిపోతాయట, అంత బలమైన చికిలా కోయల బియ్యం. చిన్మార్ అనే రకం వరి కలర్ ఉంటుంది. నార్మల్గా ఎర్ర బియ్యం ఉంటే ఎర్ర బియ్యం ఆరోగ్యానికి మంచిది. కాలబట్టి బియ్యం ఏమో బ్లాక్ ఉంటాయి. కాలబట్టి బియ్యం తింటే క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ కణాలు చంపేసే శక్తి ఉంటుంది దానికి. రక్తశాలి వివరాలు ఏంటంటే హిమోగ్లోబిన్ ఈ రోజులల్లో అన్ని ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్ల ఫుడ్ చాలా అదే తింటున్నారు ఎక్కువ మన అన్ని దేశాలల్లో. ఆ తినడం వలన అందరికీ హిమోగ్లోబిన్ తగ్గిపోతున్నది. హిమోగ్లోబిన్ గోళీలతో కాకుండా ఈ వరి బియ్యం తింటేనే హిమోగ్లోబిన్ 45 రోజుల్లో పెరిగేంత శక్తి అటువంటి బియ్యం ఉన్నాయి. దాని పేరు రక్తశాలి. ఎర్ర ఉంటాయి, సన్నం ఉంటాయి, చిన్నగా పొట్టి రకం 105 రోజుల కోతకు వస్తుంది. అది ఎవరన్నా హిమోగ్లోబిన్ తక్కువ వాళ్ళు ఆ బియ్యం తీసుకొని 100% ఆర్గానిక్ పండించినప్పుడే ఈ ఫలితాలు అంతాయి. ఆ బియ్యం తీసుకొని పండించుకొని రోజు ఒక పూట 45 రోజులు తింటే వాళ్ళకు అనుకున్నంత హిమోగ్లోబిన్ పెరుగుతాయి. అటువంటి రకాలు రకరకాలు సేకరించి పండిస్తున్నా.